చెరువుల మీద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఇప్పుడు వణికిపోతున్నారు. పెద్ద సెలబ్రిటీ, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి అక్కినేని నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు మనమెంత అని కొందరు టెన్షన్ పడుతున్నారు. ఎవరు అడ్డుపడేందుకు ప్రయత్నించినా ఆగేది లేదని రేవంత్ సర్కారు సందేశం ఇచ్చిన మాట వాస్తవం. సీఎం రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టిన నాగార్జున కన్వెన్షన్ ను కూల్చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పింది చేసి చూపించారని సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడమని 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. అందుకనే కూల్చివేతలపై నాగార్జునకు ఎలాంటి సింపతి రాలేదనుకోవాలి. పైగా కన్వెన్షన్ పై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున మీడియా స్టేట్మెంట్ ఇవ్వడంపై కూడా ఇప్పుడు క్లారిటీ రాలేదు. ఎలాంటి స్టే లేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ చెప్పింది నమ్మాలా లేక నాగార్జున చెప్పింది నమ్మాలా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అంశం. రూల్స్ అతిక్రమిస్తే ఎంత పెద్దవారైనా వదిలేది లేదని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాజకీయ పలుకుబడి కంటే చెరువులు, జల వనరుల పరిరక్షణ ముఖ్యమని సీఎం తెగేసి చెప్పినట్లయింది. మరి కాంగ్రెస్ వారి మాట ఏమిటన్న చర్చ కూడా వస్తుంది. ఎవ్వరిని వదిలేది లేదన్న సందేశం ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇచ్చేయడంతో అధికారులు ధైర్యంగా ముందుకు వెళ్లే పరిస్థితికి శ్రీకారం చుట్టినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఫామ్ హౌస్ ను సైతం హైడ్రా కూల్చేసింది. ఆయన ఏపీ నేత కాబట్టి కూల్చేశారని, తెలంగాణ కాంగ్రెస్ వారిని టచ్ చేయబోరని చెప్పడం కూడా తప్పే అవుతుంది. సొంత పార్టీ నేతలు కబ్జా ఆస్తులను కూడా ఇలాగే కూలగొడతారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకీ ఎవరెవరికి అలాంటి ఆస్తులున్నాయో చూస్తే ఒక్క హిమాయత్ సాగర్ చెరువు వద్ద 4గురికి ఉన్నాయని లెక్క తేలింది. హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌస్లున్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవి అని ఎప్పటి నుంచో వివాదంలో ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అంటే మరొక పుకారు సోషల్ మీడియాలో చలామణి అవుతుంది. సొంత పార్టీ నాయకుల అక్రమ కట్టడాల మీదకి పోవట్లేదనే చెడ్డ పేరు పోగొట్టడానికి రేవంత్ ఎత్తుగడ వేసినట్టు ఒక వార్త వినిపిస్తుంది. నీకున్న ఆస్తుల్లో ఇదొక బిల్డింగ్ పోతే ఏమీ కాదు, బదులుగా నీకు ఏదో ఒకటి చేస్తా, సైలెంట్గా ఉండవని ఇప్పటికే పట్నం మహేందర్ రెడ్డితో మాట్లాడిన రేవంత్ రెడ్డి అంటూ ఒక వైరల్ పోస్ట్ చక్కర్లు కొడుతుంది. అయితే అది నిజం కాకపోవచ్చు. రేవంత్ రెడ్డి బేరాలాడే నాయకుడు కాదన్న ఫీలింగ్ చాలా రోజులుగా ఉంది. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పే తత్వం ఉన్న నాయకుడు ఆయన. ఇప్పుడు మెట్ట వేదాంతానికి అలవాటు పడిన జనం చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదెందుకు కూల్చలేదు, ఇదెందుకు కూల్చలేదు అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామనుకునే బీఆర్ఎస్ బ్యాచ్ చాలా మంది ఉన్నారు. అయితే అది వాళ్ళ అపోహ మాత్రమే. రేవంత్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేలిపోయింది. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా తనకు ఒక్కటేనని రేవంత్ తెగేసి చెప్పారు. విమర్శలకు భయపడి పరుగులు పెట్టడం ఆయనకు అలవాటు లేదు. స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన ప్రభుత్వ చర్యలు ఆగవని గుర్తించినప్పుడే రేవంత్ సిద్ధశుద్ధి అర్థమవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.